అభ్యర్థుల వడపోతల స్పీడ్ పెంచిన వైసీపీ అధిష్టానం ఒంగోలు ఎంపీ టికెట్ విషయంలో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. మంత్రి ఆర్కే రోజాను ఒంగోలు ఎంపీగా పోటీ చేయిస్తారని ప్రచారం జరుగుతోంది. రోజా ప్రస్తుతం చిత్తూరు జిల్లా నగర ఎమ్మెల్యేగా ఉన్నారు. ఒకవేళ వైసీపీ అధిష్టానం ఒంగోలు ఎంపీగా పోటీ చేయాలని ఆదేశిస్తే నగరిని వదులుకొని రోజా అక్కడికి వెళతారా అనేది ప్రశ్న. ఒంగోలు సిట్టింగ్ వైసీపీ ఎంపీగా మాగుంట శ్రీనివాసరెడ్డి ఉన్నారు. మాగుంటకు వైసీపీ అధిష్టానానికి గ్యాప్ వచ్చింది. మాగుంటకు టికెట్ లేదని చెప్పేశారు పార్టీ పెద్దలు. అయితే ఒంగోలు ఎమ్మెల్యేగా జిల్లాలో పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మద్దతు మాత్రం మాగుంటకే ఉంది. కానీ పార్టీ ఆలోచన వేరేలా ఉంది. దీంతో ఒంగోలు వరలో మంత్రి రోజా పోటీ చేస్తే బాలినేని మద్దతు ఇస్తారా లేదా అనేది ప్రస్తుతం హాట్ టాపిక్. ఇక రోజా విషయానికి వస్తే ఒంగోలు ఎంపీగా పోటీ చేయడానికి ఆమె నిరాకరిస్తే ప్రత్యామ్నాయంగా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరును పరిశీలిస్తున్నారట. రోజా చెవిరెడ్డిలో ఎవరో ఒకరు ఒంగోలు ఎంపీగా పోటీ చేయడం ఖాయమన్నది లేటెస్ట్ టాక్. అయితే ప్రకాశం జిల్లాలోని మెజార్టీ నేతలు రోజా పోటీ చేస్తేనే బెటర్ అని పార్టీ పెద్దలకు చెప్పినట్లు సమాచారం. మరి ఇదే ఇష్యూకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని ఒంగోలు నుంచి మా ప్రతినిధి సుధాకర్ లైవ్ లో అందిస్తారు. సుధాకర్, మరి నగర ఎమ్మెల్యేగా ఉన్న రోజా ఇటు ఒంగోలు ఎంపీగా పోటీ చేసే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఆమె దానికి అంగీకరించే అవకాశాలు కనిపిస్తున్నాయా? అలాగే అక్కడ పెద్దలు, ప్రకాశం జిల్లా పెద్దలు, ఒంగోలు పెద్దలు ఏం చెప్తున్నారు? ప్రకాశం జిల్లా ఒంగోలు పార్లమెంటు టికెట్ కేటాయింపు విషయంపై పూర్తిగా సస్పెన్స్ కొనసాగుతుందండి. అయితే ఇప్పటికే ఒంగోలు ఎంపీ టికెట్ విషయంలో మాగుంట శ్రీనివాసరెడ్డికి ఇప్పటికే పార్టీ అధిష్టానం పక్కకు పెట్టిన నేపథ్యంలో ఒంగోలు ఎంపీ స్థానం టికెట్ ఎవరికి కేటాయిస్తున్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు దర్శి సిట్టింగ్ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ తో పాటు ఇటు బాలినేని కుమారుడు ప్రణీత్ రెడ్డి పేర్లు కూడా నిన్నటి వరకు వినిపించాయి. అయితే ఇప్పటి వరకు మాత్రం ఈ పార్టీ అధిష్టానం ఈ పేర్ల విషయంలో ఎలాంటి క్లారిటీ లేదు. అయితే తాజాగా మాత్రం నగిరి ఎమ్మెల్యే రోజా పేరు మాత్రం ప్రస్తుతం పరిశీలనలో ఉన్నట్లు చర్చ నడుస్తుంది. ముఖ్యంగా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి మరోసారి టికెట్ కేటాయించాలంటూ బాలినేని అధిష్టానంపై తీవ్ర ఒత్తిడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నిన్న రిపబ్లిక్ డే రోజున ఇటు బాలినేనితో పాటు మాగుంట శ్రీనివాసరెడ్డి ఇంటికి వెళ్లి బాలినేని మాగుంట శ్రీనివాసరెడ్డి సుమారు 3 గంటల పైన చర్చించారు. అయితే ప్రధానంగా ప్రస్తుతం అయితే జరుగుతున్న ఈ ఒంగోలు ఎంపీ టికెట్ నేపథ్యంలో ఇప్పుడు మాగుంట పూర్తిగా పక్కన పెట్టిన నేపథ్యంలో ఈ ముగ్గురు పేర్లు ప్రస్తుతం ఎవరైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు దర్శి సిట్టింగ్ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ తో పాటు ఇప్పుడు స్థానికంగా మరోవైపు ఈ రోజా పేరు చర్చ నడుస్తున్న నేపథ్యంలో వీరి ముగ్గురులో ఎవరికి కేటాయిస్తుందనే దానిపై ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది. అయితే ప్రధానంగా ప్రస్తుతం మాత్రం ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి ఇప్పటికే జిల్లా ముఖ్య నాయకులు మాత్రం చర్చించడంతో వైసీపీ అధిష్టానం అలర్ట్ అయినట్టు చెప్తుంది. అయితే ప్రస్తుతం అయితే ఇటు మాగుంటతో పాటు బాలినేని దర్శి మాజీ ఎమ్మెల్యే ఊచపల్లి శివప్రసాద్ రెడ్డి 2 రోజుల క్రితం చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలోని ఈ మొత్తంగా ఏదైతే ప్రస్తుతం జరుగుతున్న జిల్లాలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని చెప్పేసి ఈ ప్రస్తుతం ఈ బాలినేని ఏదైతే డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఈ పూర్తిగా ఈ ప్రస్తుతం వస్తున్న వార్తలకు చెక్ పెట్టే విధంగా మాత్రం మంత్రి రోజాను పేరును ఒంగోలు ఎంపీ స్థానానికి పోటీ చేస్తున్నట్లు తెరపైకి తెచ్చినట్లు మాత్రం ప్రస్తుతం జిల్లాలో జరుగుతుంది. ప్రధానంగా ఇప్పటికే మాగుంటతో చర్చలు జరుగుతున్న నేపథ్యంలో పూర్తిగా మాగుంట పక్కన పెట్టిన నేపథ్యంలో ఒంగోలు ఎంపీ స్థానంలో ఎవరికి కేటాయిస్తారు, ఎవరికి బరిలో దించాలనేది మాత్రం ప్రస్తుతం మాత్రం రాజకీయ చర్చ నడుస్తుంది. ప్రధానంగా మాగుంట విషయంలో స్థానిక ఏతరులను మాత్రం ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విషయంలో కూడా ప్రస్తుతం స్థానిక ముఖ్య నేతలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి టికెట్ కేటాయింపు విషయంలో కూడా అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి పూర్తిగా విభేదించారు. మరోవైపు మద్దిశెట్టి వేణుగోపాల్ మాత్రం ప్రస్తుతం పూర్తిగా సైలెంట్ అయ్యారు.
తనకి టికెట్ ఒంగోలు ఎంపీ టికెట్ ఇస్తే పోటీ చేస్తానా లేదనే దాన్ని మాత్రం ప్రస్తుతం ఎలాంటి క్లారిటీ ఇవ్వటం లేదు. మరోవైపు మాగుంట విషయంలో కూడా పూర్తిగా అధిష్టానం పక్కన పెట్టిన నేపథ్యంలో ప్రస్తుతం రోజా పేరును తెరపైకి వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు స్థానిక నేతలు ఎలా వ్యవహరిస్తారు అనేది మాత్రం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు బాలినేని మాత్రం పూర్తిగా మాగుంటకు తీసుకురావాలని చెప్పేసి పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో నిన్న మొన్నటి వరకు ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ వస్తున్నాడు. దీంతో పాటు 2 రోజుల క్రితం రిపబ్లిక్ డే రోజున కూడా ఇద్దరు కలిసి ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు ఇప్పుడు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం మాగుంట ఇంటికి వెళ్ళి ఇదే విషయంలో మాత్రం మరోసారి మీరు పోటీ చేయాలి, అధిష్టానంపై మేము మాట్లాడతామని చెప్పేసి మాగుంటతో పూర్తి స్థాయిలో సుమారు 3 గంటల పాటు చర్చించారు. అయితే మాత్రం మాగుంట మాత్రం కొంత అధిష్టానం తీరు పట్ల విముఖంగానే ఉన్నట్లు తెలుస్తుంది. అయితే పార్టీ అధిష్టానం మాగుంట విషయంలో జిల్లాకు చెందిన ఈ ముఖ్య నేతలు అధిష్టానంకి మరోసారి విన్నవించుకునే ప్రయత్నం చేసినప్పటికీ మాత్రం అధిష్టానం ఎక్కడ వీరి విన్నపాన్ని మాత్రం పూర్తిగా పట్టించుకునే పాపం లేదు. పూర్తిగా మాగుంటను మాత్రం పక్కకు పెట్టాము, ప్రస్తుతం అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి పనిచేయాలని చెప్పేసి క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని విభేదించిన స్థానిక ముఖ్య నేతలు మాత్రం ఇప్పుడు రోజాను తెరపై ప్రస్తుతం ఒంగోలు ఎంపీ టికెట్ కేటాయిస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో రోజా విషయంలో ఎలాంటి క్లారిటీ ఇస్తారు, రోజాని పూర్తిగా ఒంగోలు ఎంపీ స్థానానికి మాత్రం రోజాని ఆహ్వానిస్తారా లేదా రోజా పేరును కూడా విభేదిస్తారనే దానిపై పూర్తిగా రాజకీయ చర్చ జరుగుతుంది. ఏదేమైనప్పటికీ మాత్రం జిల్లాలో స్థానికేతరలో టికెట్ కేటాయింపు విషయంలో మాత్రం ఈ సిట్టింగ్ జిల్లాకి చెందిన ఇటు బాలినేనితో పాటు ఒంగోలు పార్లమెంట్ కి సంబంధించి ఆ స్థానంలో ఉండే ముఖ్య నేతలు మాత్రం స్థానికేతరులు మాత్రం వ్యతిరేకిస్తున్న పరిస్థితి. అయితే ప్రస్తుతం మాత్రం ఇటు బాలినేనితో పాటు ఈ జిల్లాకు చెందిన ముఖ్య నేతలు రోజాని పట్ల పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తారా లేదంటే మరో విధంగా ఇంకా అధిష్టానానికి ఇంకేమన్నా ప్రిఫర్ చేస్తారనే దానిపై మాత్రం అయితే సుధాకర్ మనం చూసుకుంటే ఒంగోలు ఎమ్మెల్యేగా జిల్లాలో మరి పార్టీకి పెద్ద దిక్కుగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మద్దతు అయితే మాత్రం మనకు చూస్తే అక్కడ మాగుంటకే ఉంది. అయితే ఇంకొక వైపు ఒంగోలులో మంత్రి అంటే ఎమ్మెల్యే రోజాను అక్కడ పోటీ చేయించడం వెనుక ఉన్న మర్మం ఏంటి, ఏమని ఆలోచిస్తోంది అధిష్టానం అనుకోవచ్చు? ఖచ్చితంగా వచ్చిన మాగుంటని మాత్రం పూర్తి స్థాయిలో మాత్రం చెక్ పెట్టేసి జిల్లాలో ఏదైతే బాలినేని జిల్లాలో ముఖ్య నేతగా ఉన్న బాలినేని మాత్రం ఆయన ఆలోచనలకు పూర్తిగా చెక్ పెట్టే విధంగానే అధిష్టానం అడుగులు వేస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే బాలినేని ప్రతిపాదించిన మాగుంటను మాత్రం పూర్తిగా పక్కన పెట్టిన నేపథ్యంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని తెరపైకి తీసుకొచ్చింది. అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విషయంలో మాత్రం ఇప్పుడు తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డి చెవిరెడ్డిని కలిసిన నేపథ్యంలో కూడా తన అభిప్రాయం చూపించారు. తాను మాగుంటకు మాత్రం సపోర్ట్ చేస్తాను, జిల్లా స్థానికేతరులకు మాత్రం ఎలా సపోర్ట్ చేస్తాను, దీన్ని స్థానిక ముఖ్య నేతలు కూడా పార్లమెంట్ స్థాయిలో ఉన్న ముఖ్య నేతలు కూడా ఎలా జీర్ణించుకుంటారు, దీని విషయంలో మాత్రం అధిష్టానం పునరాలోచించుకోవాలి. వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ముందుకెళ్తున్న వైసీపీ అధిష్టానం ఒంగోలు పార్లమెంట్ వ్యవహారంలో ఎందుకు సస్పెన్స్ కొనసాగిస్తుంది, స్థానికేతరులకు బలమైన నేతలకు కాదని చెప్పేసి అధిష్టానం తీసుకుంటున్న నిర్ణయాలు మాత్రం బాలినేని ఇటు ఒంగోలు పార్లమెంట్ స్థాయిలో ఉన్న నియోజకవర్గ స్థాయిలో ఉన్న వైసీపీ కేడర్ మాత్రం కొంత వ్యతిరేకత వ్యక్తం చేస్తుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే జిల్లాకు చెందిన ముఖ్య నేతలు ఇటు రోజా విషయంలో మాత్రం అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని ఎలా స్వాగతిస్తారని మాత్రం చూడాలి. రైట్ సుధాకర్, థ్యాంక్ యూ వెరీ మచ్. అభ్యర్థుల వడపోతుల స్పీడ్ పెంచిన వైసీపీ అధిష్టానం ఒంగోలు ఎంపీ టికెట్ విషయంలో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. మంత్రి ఆర్కే రోజాను ఒంగోలు ఎంపీగా పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. రోజా ప్రస్తుతం చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఒకవేళ వైసీపీ అధిష్టానం ఒంగోలు ఎంపీగా పోటీ చేయాలని ఆదేశిస్తే నగరిని వదులుకొని రోజా అక్కడికి వెళ్తారనేది ప్రశ్న. ఒంగోలు సిట్టింగ్ వైసీపీ ఎంపీగా మాగుంట శ్రీనివాసరెడ్డి ఉన్నారు. మాగుంటకు వైసీపీ అధిష్టానానికి గ్యాప్ వచ్చింది. మాగుంటకు టికెట్ లేదని చెప్పేశారు పార్టీ పెద్దలు. అయితే ఒంగోలు ఎమ్మెల్యేగా జిల్లాలో పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మద్దతు మాత్రం మాగుంటకే ఉంది. కానీ పార్టీ ఆలోచన వేరేలా ఉంది. దీంతో ఒంగోలు బరిలో మంత్రి రోజా పోటీ చేస్తే బాలినేని మద్దతు ఇస్తారా లేదనేది కూడా ప్రస్తుతం హాట్ టాపిక్ గానే ఉంది.
మొత్తానికి ఏది ఏమైనా వైసీపీ అధిష్టానం రకరకాల నిర్ణయాలు అయితే తీసుకుంటూ వస్తుంది. సంచలనాత్మక నిర్ణయాలు కూడా కొన్ని కనిపిస్తున్నాయి. అందులో మనం రోజా విషయం ఒకటి చూసుకోవచ్చు. మరి ఒంగోలు ఎంపీగా రోజాను పోటీ చేయడానికి ఆమెను అక్కడికి పంపించే ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. మరి నగరి ఎమ్మెల్యేగా ఉన్న రోజా మరి నగరాన్ని వదిలి ఒంగోలులో పోటీ చేస్తారా లేదా అనేది ఇప్పుడు మనం చూడొచ్చు. అయితే రోజా కాకపోతే వైసీపీ ఆప్షన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిగా కనిపిస్తుంది. మరి ఇదే ఇష్యూకి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని విజయవాడ నుంచి మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, మరి ఒంగోలు ఎంపీగా రోజాను పోటీకి దింపడానికి అంటే ఏ కారణాలను దృష్టిలో పెట్టుకుని వైసీపీ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుందనుకోవచ్చు? అంటే రోజా కాకపోతే నగరాన్ని విడిచి వెళ్ళడానికి ఆమె ఇష్టపడకపోతే అప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రెండో ఆప్షన్గా ఎంచుకున్నారు. అసలు రోజాను ఒంగోలు బరిలో దింపడానికి వైసీపీ అధిష్టానం ఎందుకు నిర్ణయించుకుంది అనుకోవచ్చు? రోజాకి సంబంధించినటువంటి ఎపిసోడ్ సంబంధించినంత వరకు కూడా పర్టికులర్ గా ఆవిడ పార్టీలో ఒక క్రౌడ్ పుల్లర్ గా పార్టీ మొదటి నుంచి భావిస్తోంది. ఇంకోవైపు ఆమె మాట్లాడిన తర్వాత ప్రజల్లోకి వెళ్ళేటువంటి విధానం కూడా కొంతవరకు అగ్రెసివ్నెస్ గా ఉండేటువంటి అవకాశం ఉంది. ఆవిడకి సినిమాకి సంబంధించినటువంటి చరిష్మా కూడా ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆమెను పార్టీకి సంబంధించినంత వరకు ఆమె సేవల్ని మరింత విస్తృతంగా ఉపయోగించుకోవాలన్నటువంటి ఒక అభిప్రాయంలో పార్టీ అధిష్టానం ఉన్నట్టుగా మనకి సమాచారం అందుతుంది. అర్చన, ఈ వ్యవహారంలోనే ఆ రోజుకి సంబంధించినటువంటి ఎపిసోడ్ పైన ఎలాంటి కార్యాచరణ ఉండాలన్న దానిపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించారు సీఎం జగన్ కూడా. అయితే ఇప్పటికే నగరంలో ఆమెకి కొంతవరకు వ్యతిరేకత వ్యక్తం అవడం, తాజాగా ఇటీవల కూడా కొంతమంది జెడ్పీటీసీకి సంబంధించినటువంటి అనుచరగణం కూడా తమ ఆరోపణలు చేసినటువంటి నేపథ్యంలో లక్షల రూపాయలు చేతులు మారాయన్నటువంటి ఒక ఆరోపణ చేసినటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారానికి సంబంధించినంత మాత్రం పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం అంతా ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించింది. ఇంకోవైపు నగరిలో ఆమె నియోజకవర్గం, సొంత నియోజకవర్గంలో ఆమె అసమ్మతి ఎక్కువగా పెరగడం, ఆమెకు వ్యతిరేకంగా కార్యకలాపాలు జరగడం, అనేక సార్లు ఆమె కన్నీటి పరిణతమైనటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ కొంతవరకు గ్యాప్ ఉంది రోజాకి సంబంధించినంత వరకు. అదేవిధంగా స్థానిక నాయకత్వానికి కొంత నాయకుల్లో ఉన్నటువంటి కొన్ని గ్రూపులు కూడా కొంతవరకు గ్యాప్ ఉన్నటువంటి నేపథ్యంలో ఎప్పటికప్పుడు రోజా వాటిని అధిగమించేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా కొంతవరకు ఇప్పుడు అది ఇంకా సర్దుబాటు కానటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఈ నేపథ్యంలోనే ఇప్పుడు సీట్ల సర్దుబాటుకి సంబంధించినటువంటి అంశం తెర మీదకి రావడం, ఎంపీలుగా ఉన్నటువంటి వారు కొంతమంది శాసనసభ్యులుగా వెళ్ళాలన్నటువంటి ఒక అభిప్రాయం వ్యక్తం చేయడం, శాసనసభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళని వాళ్ళ మీడియాలో కావచ్చు, ప్రజల్లో కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి గుడ్ విల్ కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి ఆధారం కావచ్చు, క్రౌడ్ పుల్లింగ్ చేసేటువంటి వ్యక్తులుగా ఉన్నటువంటి వారు కావచ్చు, వీళ్ళందరూ కూడా గుర్తించి వారిని ఎంపీగా పంపించాలన్నటువంటి ఒక అభిప్రాయం కూడా జగన్ చేస్తున్నటువంటి ప్రయత్నం కనిపిస్తుంది. అందులో భాగంగానే వాళ్ళకి సంబంధించినటువంటి బయోడేటాకి సంబంధించి దాని మీద సర్వే చేయించడం, ప్రజల్లో సదరు వ్యక్తికి సంబంధించినంత వరకు ఎలా ఉంటుంది, ఎంపీగా వెళ్తే ఎలా ఉంటుంది, పార్లమెంట్ సభ్యుడికి ఎలా ఉంది అన్నటువంటి ఒక అభిప్రాయం సేకరించేటువంటి కొంత సర్వే కూడా చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక రోజా లాంటి కొంతవరకు క్రౌడ్ పుల్లింగ్ ఉన్నటువంటి వ్యక్తులు చూసుకుంటే కనుక ఆమెకున్నటువంటి సినీ బ్యాక్గ్రౌండ్ కూడా కొంతవరకు ఆమెకు కలిసి వచ్చేటువంటి అంశం. క్రౌడ్ పుల్లింగ్ సంబంధించి కార్యకర్తల్ని అట్రాక్ట్ చేయడం, ఆ మాటల ద్వారా ఎదుటి వారిని కౌంటర్ చేయడం, ఎదుటి వ్యక్తి ఇచ్చినటువంటి కౌంటర్ కి ధీటుగా సమాధానం చెప్పడం, ఆమె చెప్పేటువంటి మాట ఏదైతే ఉందో అది ప్రజల్లోకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉండడం కొంతవరకు హరీష్, మరి రోజా అగ్రెసివ్ గా మాట్లాడడం కావచ్చు, ఆమె ఒక క్రౌడ్ పుల్లర్ గా ఉన్నారు కాబట్టి ఆమెను అటు ఒంగోలుకి పంపించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. కానీ రోజా నగరాన్ని విడిచి వెళ్ళడానికి ఒప్పుకోకపోతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని రెండో ఆప్షన్ గా తీసుకున్నారు. మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఎన్నుకోవడానికి గల కారణం ఏమనుకోవచ్చు? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మొదటి నుంచి పార్టీకి సంబంధించి కావచ్చు, జగన్ ఫ్యామిలీకి సంబంధించి కావచ్చు, ఆయన విధేయతగా ఉన్నటువంటి వ్యక్తి. ఇంకోవైపు చూసుకుంటే కనుక ఆయన సీఎం నిర్వహించేటువంటి కార్యకలాపాలు కావచ్చు, ఇతరత్ర సమావేశాలు కావచ్చు, జరిగేటువంటి కార్యకలాపాలు చాలా కీలకమైనటువంటి వ్యక్తి. అదే విధంగా ఆ క్వాలిఫికేషన్ మాత్రమే సరిపోదు, కొంతవరకు సర్వేలు కూడా చేయిస్తారు. అంటే సదరు వ్యక్తి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి బయోడేటాలో వీళ్ళు ప్రజల్లోకి ఎంతవరకు రీచ్ అవ్వగలరు, వీళ్ళు ప్రజల్లోకి వెళ్తే ఎంతవరకు ఓటు వస్తుంది, ఎంతవరకు ఓట్ బ్యాంక్ పడుతుంది అన్నటువంటి ఒక అభిప్రాయంతో పాటుగా సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి సమీకరణాలు. ఎందుకంటే ఇప్పుడు నగరిలో ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి అసంతృప్తి ఏదైతే ఉందో ఆ అసంతృప్తిని పూర్తిగా చల్లార్చాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే సీట్ అనేది చాలా ముఖ్యంగా ఉంటుంది అక్కడ వ్యక్తి కన్నా కూడా. ఆ వ్యక్తిని పూర్తిగా స్థానికంగా వ్యతిరేకిస్తున్నప్పుడు ఆ వ్యతిరేక ఓటు స్థానికంగా ఉన్నటువంటి వేరొక పార్టీకి, ప్రతిపక్షానికి ఉపయోగపడేటువంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు అలాంటి పరిస్థితులు ముందుగానే మనం పార్టీ గుర్తించినప్పుడు సందర్భంలో ఎలాంటి పరిస్థితులు అధిగమించాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది, దానికి సర్వేలు ఏం చెప్తున్నాయి, ప్రజల్లో ఉన్నటువంటి రిపోర్ట్ ఏం చెప్తుంది, ప్రజల్లో ఉన్నటువంటి టాక్ ఏంటి, ఓట్ బ్యాంకుని పరుచుకోవడం, సీట్ ని కైవసం చేసుకోవడం ప్రధానమైనటువంటి ఎజెండాగా ఉన్నప్పుడు అక్కడ వ్యక్తులు మార్చడం అనేది పెద్ద సమస్య కాకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ రోజా కూడా తెలుసు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉంటున్నాయి, ఆమెను ఏ విధంగా
టార్గెట్ చేశారు, కావాలని చెప్పి విమర్శలు చేస్తున్నారా, లేదంటే ఆమెని దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారా అన్నటువంటి ఒక ప్రయత్నం కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆమె కూడా దీన్ని పూర్తిగా ఎప్పటికప్పుడు ఖండించుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితులు. ఇలాంటి పరిస్థితులు పూర్తిగా కంటిన్యూ అయ్యేటువంటి సిచ్యువేషన్ ఉండదు. ఎందుకంటే ఎలక్షన్ కూడా ఉన్నటువంటి పరిస్థితి, అటువైపు టీడీపీ కూడా మరింత దూకుడుగా ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో అభ్యర్థి అనేది చాలా బలంగా ఉండాలి, ఆయనకు వ్యతిరేకత అనేది ఉండకూడదు. అదేవిధంగా ఆయనకు సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ ని పూర్తిగా కాపాడుకోవడం, ప్రజల్లోకి వెళ్ళేటువంటి పరిస్థితులు రావడం, వీటన్నిటిని కూడా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ అభ్యర్థి ఎవరైనా సరే వారికి సంబంధించినటువంటి సర్వే, దానికి సంబంధించినటువంటి అప్డేట్ ఏదైతే ఉంటుందో దాన్ని పూర్తిగా పరిగణలో తీసుకున్న తర్వాతనే ఎమ్మెల్యేకి సంబంధించి కావచ్చు, పార్లమెంట్ సభ్యులు కావచ్చు, సంబంధించినటువంటి సీట్ల సర్దుబాటుకి సంబంధించినటువంటి అంశం పైన జగన్ పూర్తిగా వర్క్ చేస్తున్నట్టుగా మనకి పార్టీ వర్గాల నుంచి సమాచారం అవుతుంది. దర్శనం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ హరీష్. మరి ఒంగోలు ఎంపీ బరిలో మంత్రి రోజా కనిపిస్తున్నారు. అయితే ఒక క్రౌడ్ పుల్లర్గా కావచ్చు, ఆమె అగ్రెసివ్గా మాట్లాడడం కావచ్చు, ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించడంలో కావచ్చు, లేకపోతే ప్రతిపక్షాలను బాగా తిరగడంలో కావచ్చు, రోజా చాలా ముందంజలో ఉంటారు. కాబట్టి ఆమెను ఇక్కడ ఒంగోలు ఎంపీగా పోటీ చేయించే అవకాశాలు అయితే ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే మరి రోజా ఒంగోలు బరిలో ఉండడానికి, నిలవడానికి ఆమె అంగీకారాన్ని తెలవకపోతే శివరెడ్డి భాస్కర్ రెడ్డిని ఆమె అక్కడ ఒంగోలు ఎంపీగా నింపే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి రోజా దీనికి సంబంధించి ఆమె అంగీకరిస్తారా, లేకపోతే అక్కడే నగరిలోనే ఉంటానంటారా అనేది కూడా వేచి చూడాల్సిన అంశం. అయితే నగరిలో చూసుకుంటే అక్కడ స్థానికంగా కూడా స్థానిక నాయకత్వంతో ఉన్న విభేదాల కారణంగా ఆమె ఎప్పటికప్పుడు వాటిని సమస్యను సామరస్యపూర్వకంగా అది చేసుకున్న ప్రయత్నం అయితే చేస్తూ వస్తున్నారు. మరి నగరిలో పరిస్థితి కూడా కాస్త భిన్నంగా కనిపిస్తోంది. కాబట్టి మరి ఒంగోలు ఎంపీగా పోటీ చేయడానికి ఆమె అంగీకరించే అవకాశాలు కూడా ఉన్నాయని ఇంకొక వాదన అయితే ఇంకొక వైపు వినిపిస్తోంది. మరి ఇదే ఇష్యూకి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని తిరుపతి నుంచి మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, మరి నగరిలో రోజాకు సంబంధించి స్థానిక నాయకత్వంతో కొంత విభేదాలు ఉన్నాయి, కొంత గ్యాప్ ఉంది. ఇప్పటికీ అది సమస్య పోలేదు. కాబట్టి అంటే అది సామరస్యపూర్వకంగా చాలాసార్లు సమస్య పోయే విధంగా ముందుకు ప్రయత్నాలు అయితే చేశారు, కానీ ఆ గ్యాప్ అయితే ఇప్పటికీ ఉంది. అయితే ఒంగోలు చూసుకుంటే ఒంగోలు ఎంపీగా రోజాను పంపించే అవకాశాలు ఉన్నాయి, అధిష్టానం ఆమె పేరును నిర్ణయించింది అన్న ఈ వార్తల నేపథ్యంలో అక్కడ స్థానికంగా నిజానికి నగరిలో అక్కడ స్థానిక నాయకత్వంతో కావచ్చు, ప్రజలతో కావచ్చు, రోజా ఎలా ఉన్నారు, అక్కడ అనుబంధం ఎలా ఉందనిపిస్తోంది? అర్చన, నగిరిలో మంత్రి రోజా టికెట్ కు సంబంధించి తీవ్ర చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. గత కొన్ని రోజులుగా, కొన్ని నెలలుగా కూడా అక్కడ రోజాకు టికెట్ ఇవ్వరన్న ప్రచారం పెద్ద ఎత్తున కొనసాగుతుంది. ఏదైతే వైసీపీ అధిష్టానం లిస్టులు ప్రకటన విడుదల చేసిన నేపథ్యంలో ఇప్పటికి 4 లిస్టులు కూడా అయిపోయింది. అయితే రోజా పేరు మాత్రం ఇప్పటికీ కన్ఫర్మ్ కాని పరిస్థితి అయితే ఉంది. దీంతో ఆమెకి ఎక్కడ సీట్ ఇస్తారో, ఆమెకి సీట్ ఇస్తారా లేదా అన్న ప్రచారం కూడా జరిగింది. ముఖ్యంగా రోజాకి ఈ పరిస్థితి రావడానికి ప్రధాన కారణం నియోజకవర్గంలో ఆమెకున్న అసమ్మతి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. నియోజకవర్గంలోని 5 మండలాల్లో కూడా ఆమెకి వ్యతిరేకంగా అక్కడ స్థానిక నాయకులు పనిచేయడం ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి గతంలోనూ అనేక సార్లు పంచాయతీలు జరిగిన పరిస్థితి అయితే ఉంది. గత స్థానిక ఎన్నికల్లో కూడా ఒక ఎంపీపీ స్థానానికి సంబంధించి రోజాకు చెప్పిన అభ్యర్థి కాకుండా మిగతా అసమ్మతి వర్గం అంతా మరో అభ్యర్థిని నిలబెట్టడం జరిగింది. మెజారిటీ స్థానాలు కూడా వారికే ఉన్న నేపథ్యంలో ఈ పంచాయతీ కాస్త మంత్రి పెద్దిరెడ్డి ఇంటి వరకు వచ్చిన పరిస్థితి అయితే ఉంది. అలాగే అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళ్లి రోజా అప్పుడు బహిరంగంగానే తన ఆవేదన అయితే వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే చివరిగా వాళ్ళకి నచ్చ చెప్పి మళ్ళీ రోజాగా చెప్పిన అభ్యర్థికి అక్కడ ఎంపీపీగా నించోబెట్టడం కూడా జరిగింది. ఇలాంటి పరిస్థితులు అనేక సార్లు వచ్చిన పరిస్థితి అయితే ఉంది. వాళ్ళంతా మంత్రి పెద్దిరెడ్డి తిరుపతిలో ఉన్న ఆయన ఇంటికి కానీ లేదా అధిష్టానం దృష్టికి కానీ తీసుకెళ్లడం జరిగింది. అలాగే ప్రస్తుతం ఎమ్మెల్యే టికెట్ ఎట్టి పరిస్థితుల్లో మంత్రి రోజాకి ఇవ్వకూడదు, అసమ్మతి వర్గంలో ఉన్న తమలో ఎవరికి ఈ మండలాల్లో ఎవరికి ఇచ్చినా కూడా ఇబ్బంది లేదంటూ కూడా చెప్పారు. ముఖ్యంగా చక్రపాణి రెడ్డి అలాగే శ్రీశైలం ప్రస్తుతం చైర్మన్ గా ఉన్న ఆయన గాని, అలాగే మిగతా గతంలో ఈడిక కార్పొరేషన్ చైర్మన్ శాంతి గాని, ఇలాగా అనేక మంది నేతలు ప్రతి మండలంలోనూ కూడా రోజాకి వ్యతిరేకంగా వాళ్ళంతా పనిచేస్తున్నారు. వీళ్ళలో కేజే కుమార్ గతంలో మున్సిపల్ చైర్మన్ గా ఉన్నారు. ఆయన గతంలో రోజాకు ప్రధాన అనుచరుడుగా ఉన్నారు. అయితే తర్వాత రోజా ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన దూరం పెడుతున్నారని ఆయన కూడా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇలాగా అనేక అసమ్మతి వర్గం రోజాకి క్రమంగా పెరుగుతుందే తప్ప తగ్గే పరిస్థితి అయితే లేదని చెప్పొచ్చు. అయితే ఈ క్రమంలో రోజాకు నగిరిలో టికెట్ ఇస్తే ఆమె గెలిచే అవకాశాలు తక్కువగా ఉన్నాయని చెప్తున్నారు. దీనికి తోడు ఈ మధ్య కాలంలో గత వారం రోజుల వ్యవధిలోనే రోజా పైన మరింతగా అసమ్మతి పెరిగిన పరిస్థితి అయితే ఉంది. ఏకంగా తిరుపతి ప్రెస్ క్లబ్ నగిరి నుంచి తిరుపతి
మరి చూస్తున్నాం ఒంగోలు బరిలో రోజా అనేది ఇప్పుడు సంచలనాత్మకంగా మారింది. మరి వైఎస్ఆర్సీపీ పెద్దలు ఏ రకంగా నిర్ణయం తీసుకున్నారు? ఒకవేళ రోజా నిరాకరిస్తే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఆ స్థానంలో పోటీ చేయించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. మరి ఈ దేశకు సంబంధించి తిరుపతి నుంచి మా ప్రతినిధి వర్మ మరింత సమాచారాన్ని అందిస్తున్నారు. వర్మ, మరైతే ప్రకాశం జిల్లాలో మెజార్టీ నేతలు మాత్రం రోజా పోటీ చేస్తున్న బెటర్ అంటున్నారు, కానీ బాలినేని మాత్రం చూసుకుంటే అక్కడ మనకు ఇంతకు ముందున్న మాగుంటకే ఆయన ఎక్కువగా ఫేవరబుల్గా ఉన్నారు. రోజాకి మరి ఆయన సహాయ సహకారాలు ఎంతవరకు ఇస్తారు అనేది కూడా ఒక ప్రశ్నగా ఉంది కదా. అయితే మెజార్టీ నేతలు మాత్రం రోజా పోటీ చేస్తేనే బెటర్ అంటున్నారు కదా, మరి ఏం జరుగుతుంది అనిపిస్తుంది? మాగుంట శ్రీనివాసులు రెడ్డికే మళ్ళీ కూడా ఎంపీ టికెట్ ఇవ్వాలని బాలినేని సూచిస్తున్నారు. గత కొన్ని రోజులుగా కూడా ఆయన అధిష్టానం మీద ఇదే ఇస్తే బాగుంటుంది, ఆయన ఇస్తే తాను గెలిపించుకుంటానని చెప్పి కూడా ఆయన చెప్తూ వస్తున్నారు. అయితే ఈ మధ్య కాలంలో బాలినేని చేసిన వ్యాఖ్యలు కానీ అలాగే ఇవన్నీ కూడా పరిగణలో తీసుకొని ఈసారి మాగుంటికి అయితే ఖచ్చితంగా అవకాశం లేదనే చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి కూడా ఇప్పుడే పార్టీ నేతలు అలాగే విజయసాయి రెడ్డి కూడా దీనిపైన నాయకులకు ఇప్పటికే స్పష్టం చేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఆ ఒంగోలు ఎంపీ స్థానాన్ని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చంద్రగిరి ఎమ్మెల్యేగా ఉన్న ఆయనకి ఇవ్వాలని చెప్పి తొలుత ప్రతిపాదన వచ్చింది. అయితే దీనిపైన మాగుంట శ్రీనివాసులు రెడ్డి గాని అలాగే బాలినేని గాని తీవ్రంగా కూడా వ్యతిరేకించినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఆయన కుమారుడికి ఇప్పటికే చంద్రగిరి ఎమ్మెల్యేగా టికెట్ కన్ఫర్మ్ చేశారు. తండ్రి కొడుకులు ఇద్దరికీ కూడా ఈ విధంగా టికెట్లు ఇవ్వటం కరెక్ట్ కాదు. అలా అయితే చాలా మంది సీనియర్ నాయకులు వైసీపీలో ఉన్నారు, వాళ్ళ కొడుకులు కూడా అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇవ్వాల్సి వస్తుందని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. దీంతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎంపీ టికెట్ ఇచ్చే ప్రతిపాదన నుంచి అధిష్టానం వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తోంది. దీంతోనే రోజా తెరపైకి వచ్చింది. ఇప్పుడు రోజాకి ఎక్కడ టికెట్ ఇవ్వాలనేది కూడా ఒక చర్చ అయితే జరుగుతోంది. అయితే నగిరిలో ఆమెకి ఇవ్వకపోతే ఒంగోలు ఎంపీ స్థానానికి రోజాను నిలబెడితే బాగుంటుందన్న చర్చ అయితే జరుగుతోంది. దీనిపైన కూడా ఇప్పటికే కొంతవరకు క్లారిటీ వచ్చినట్లుగా తెలుస్తోంది. కొంతమంది నాయకులు కూడా ఇదే విషయం సమాచారం అధిష్టానం నుంచి వెళ్ళినట్లుగా తెలుస్తుంది. అయితే వర్మ, మరి పార్టీ పెద్దల నిర్ణయం ఇలా ఉంటే అసలు రోజా నగరి అన్నది ఆమె చాలాసార్లు అక్కడ పోటీ చేశారు. నగరితో ఆమెకు ప్రత్యేక అనుబంధం కూడా ఉంది. మరి నగరిని విడిచి వెళ్ళడానికి రోజా ఎంతవరకు అంగీకారం తెలిపే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి వర్మ? నగిరి విడిచి వెళ్ళడానికి రోజా అయితే ఏమాత్రం ఆమె మానసికంగా అయితే సంసిద్ధంగా లేరు. అయితే అధిష్టానం చెప్పినట్టు నడుచుకుంటానని చెప్పి ఆమె ఇదే ప్రశ్న మీడియా ఎప్పుడు వేసినా కూడా ఆమె చెప్తూ వస్తున్నారు. ఇక రోజా ఇప్పుడు కాదు, ఆమె కెరీర్ స్టార్ట్ అయింది తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు నగిరి ఎమ్మెల్యేగా ఆమె కంటెస్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఫస్ట్ సారి ఆమె ఓడిపోయారు. ఆ సమయంలో గాలి ముద్దు కృష్ణనాయుడు ఆయన అప్పట్లో కాంగ్రెస్ కి వెళ్లడంతో టీడీపీ నుంచి వైఎస్ హయాంలో ఆ సమయంలో రోజాకి అప్పుడే పార్టీలో చేరడంతో రోజాకి అక్కడ టికెట్ ఇవ్వడం జరిగింది. అయితే ఆ తర్వాత ఆయన మళ్ళీ కాంగ్రెస్ లోకి నుంచి మళ్ళీ టీడీపీలోకి రావడంతో రోజాను చంద్రగిరికి మార్చారు. చంద్రగిరిలో ఆమె ఆ టికెట్ ఇవ్వడం పట్ల అసంతృప్తిగానే అప్పట్లో ఉన్నారు. అయితే తప్పనిసరి పరిస్థితుల్లో చంద్రగిరిలో పోటీ చేసి అక్కడ కూడా ఓడిపోయారు. వరుసగా 2 ఓటముల తర్వాత ఆమె వయసు మరణం తర్వాత వైసీపీలో చేరాక మళ్ళీ ఆమెకి నగిరి టికెట్ వైసీపీ ఇవ్వడం జరిగింది. ఆమె గెలవడం జరిగింది. అలాగే మరోసారి వరుసగా 2వసారి కూడా రోజా గెలవడంతో ఆమెకి మంత్రి పదవి కూడా ఇచ్చారు. రోజా నగిరిలోనే సొంత ఇల్లు కూడా కట్టుకున్నారు. దానికి తోడు ఆమె భర్త తమిళనాడుకి సంబంధించిన డైరెక్టర్ కావడంతో అక్కడ సరిహద్దు కూడా మొత్తం తమిళులు ఎక్కువగా ఉంటారు, తమిళనాడు బోర్డరు. దీంతో రోజా నగిరి అయితే అటు తమిళ వాళ్ళ మద్దతు ఉంటుంది, ఇటు తెలుగు వాళ్ళ మద్దతు ఉంటుంది కాబట్టి తాను సులభంగా గెలవచ్చని భావించారు. అక్కడ ఇల్లు కట్టుకొని ఇంకా శాశ్వతంగా అక్కడి నుంచి పోటీ చేయాలన్న ఆలోచనతో ఆమె అయితే ఉన్నారు. అయితే తొలుత నగిరికి కొత్తగా వచ్చినప్పుడు రోజాకు ఎవరైతే ప్రధాన అనుచరులు ఉన్నారో వైసీపీ నుంచి క్రమక్రమంగా ఆమె ఎమ్మెల్యే అయిన తర్వాత వాళ్ళే ఆమెకి వ్యతిరేకులుగా మారిన పరిస్థితి అయితే ఉంది. అప్పట్లో కేజే కుమార్ అని గాని ఆమె ప్రధాన అనుచరుడు మున్సిపల్ చైర్మన్ గా ఉన్నారు. అతను మిగతా నాయకులు ఒక్కొక్క మండలంలో ఒక్కొక్క నాయకుడు అందరూ కూడా ఆమెకి ఎవరైతే చేదోడు వాదాడుగా ఆమె కొత్తగా ఉన్నప్పుడు ఉన్నారు వాళ్ళందరూ కూడా పూర్తి వ్యతిరేకమైనారు. ఎప్పుడైతే అధికారంలోకి వచ్చాక తమల్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదన్న అసంతృప్తి అయితే పెరుగుతూ వస్తోంది. అయితే ఈ అసంతృప్తిని రోజా చల్లార్చే ప్రయత్నం చేస్తుంటే బాగుండేది. అయితే అలాంటి ప్రయత్నాలు ఏమీ జరగలేదని నాయకులు చెప్తున్నారు. దీంతో అసంతృప్తి పెరుగుతూ పోయి గత ఎన్నికల్లో రోజా మెజార్టీ తగ్గిపోవడానికి కేవలం 700-800 ఓట్లతో గెలవడానికి కూడా ఇదే అసంతృప్తి, ఇదే వీళ్ళంతా తనకు వ్యతిరేకంగా పనిచేశారన్న కోపం కూడా రోజాలో ఉంది. దాంతోనే ఆమె మరోసారి ఎమ్మెల్యేగా అయ్యాక కూడా వాళ్ళని దూరంగా పెడుతూ వస్తున్నారన్న ప్రచారం అయితే జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈసారి ఎట్టి పరిస్థితుల్లో
రోజాకు టికెట్ ఇవ్వకూడదని వాళ్ళు బహిరంగంగానే తమ నిరసనలు వ్యక్తం చేశారు. ఇక ఈ వారం రోజుల వ్యవధిలో కూడా ఏ టికెట్ గురించి రోజు ఎదురు చూస్తున్న వ్యవధిలో కూడా ఈ తిరుపతి ప్రెస్ క్లబ్ కు వచ్చి మరియు అక్కడ భువనేశ్వరి ఆమె 17వ వార్డు కౌన్సిలర్ Yes. ఆమె వచ్చి బహిరంగంగానే ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది. తనకు 40 లక్షలు తాము రోజాకు రోజా కంటే రోజా వాళ్ళ బ్రదర్ సూచించిన వ్యక్తికి ఇచ్చామని, తమకు మున్సిపల్ చైర్మన్ పదవి ఇస్తామని చెప్పి రోజా చెప్పారని చెప్పి కూడా ఆమె బహిరంగంగా ఆమె ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. అలాగే ఒక జడ్పీటీసీ కూడా గత 2 రోజుల క్రితమే రోజాకు వ్యతిరేకంగా మాట్లాడటం జరిగింది. ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకున్న అధిష్టానం ఇక రోజాకి అక్కడికి ఇస్తే అక్కడ సీటు వదులుకోవాల్సి వస్తుందేమోనన్న సందేహం అంతే అధిష్టానంలో ఉంది. ఎందుకంటే గత ఎన్నికల్లోనే కేవలం 700-800 ఓట్లతో గట్టెక్కిన రోజు ఈసారి అటు ప్రభుత్వ వ్యతిరేకత తోడే పరిస్థితి అక్కడ ఓడిపోతే ఎలా అన్న ప్రశ్న అయితే ఉంది. దీంతోనే అక్కడ ఎవరిని నిలబెడతారనేది కూడా ప్రస్తుతం అట్లా పెండింగ్ లో పడిపోయింది. ఇదే సమయంలో రోజాకు ఏదైతే ఇప్పుడు మన ఒంగోలు ఎంపీ విషయానికి సంబంధించి అక్కడ కూడా సందిగ్ధత నెలకొన్న నేపథ్యంలో చెవిరెడ్డికి ఇస్తే ఒప్పుకోమని అక్కడ నాయకులు కూడా చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు రోజా పేరు అకస్మాత్తుగా తెరపైకి వచ్చింది. దీంతో రోజాను అక్కడ పంపిస్తే మిగతా నాయకులకు సర్ది చెప్పే అవకాశం ఉన్నట్లుగా అక్కడ నాయకులు కూడా భావిస్తున్నారు. దీంతో ఇప్పుడు నగిరి నుంచి ఒంగోలు ఎంపీగా రోజాను ట్రాన్స్ఫర్ చేసే అవకాశం అయితే ఉంది. ఇక నగిరిలో ఎవరు నిలబెడతారన్నది కూడా మరో ప్రశ్నగా ఉందని చెప్పుకోవచ్చు. ఇక ద్వితీయ స్థాయి నాయకులు కూడా ఏదైతే నగిరిలో లేరు, కొన్ని నియోజకవర్గాల్లో మాజీ ఎమ్మెల్యేలకు ధీటుగా ఉన్న అభ్యర్థులు ఉన్నారో అక్కడైతే ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతోంది. మరి నగిరిలో ఎవరిని పెడతారన్న కూడా ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారుతుంది. అసమ్మతి నేతలు ఎవరైనా పెడతారా, లేకపోతే మరో అభ్యర్థిని మరో చోటు నుంచి తీసుకొచ్చి నగిరిలో నుంచో పెడతారా తెలియని పరిస్థితి, ఒక సందిగ్ధతే ఇక్కడ నగిరిలో నెలకొందని చెప్పచ్చు. మొత్తం మీద రోజా వ్యవహారం మాత్రం ఇప్పుడు వైసీపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిందని చెప్పచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ వర్మ.